వచ్చాను ఫ్రెండ్స్. పాపం మా అల్లుడు చూడండి చాలా కష్టపడుతున్నాడు. ఆవులకి మేత వేయడము, ఆవులకి పాలు పిండడము, ఇట్లా చాలా చేస్తాడు ఫ్రెండ్స్. పాపం బాగా చదువుకున్నాడు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇంటికి హాలిడేస్ కానీ వచ్చి చాలా కష్టపడి డబ్బు సంపాదిస్తాను ఫ్రెండ్స్ బీటెక్ కోసం. చూడండి మీరు ఇలా కష్టపడి సంపాదించుకుంటేనే ఫ్రెండ్స్ పైకి వస్తారు. కష్టపడితేనే కష్టే ఫలి అన్నట్టు జీవితంలో కష్టపడితేనే ఎప్పటికైనా ఫలితం వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ అక్కడంతా గడ్డి పెట్టాడు. ఈరోజు ఫుల్ నాటాడు ఫ్రెండ్స్. పొద్దున నేను చూపిస్తాను. సాయంత్రం అయింది ఫ్రెండ్స్. పాపం పేడ కూడా ఎత్తుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఆవులు అన్నాక అన్ని పనులు చేయాలా. పాపం పొద్దున్న నుంచి కష్టపడ్డాడు. ఇప్పుడే పాలు పిండి పంపించాడు ఫ్రెండ్స్. డైలీ ఒక 1500 అయితే సంపాదిస్తాడు ఫ్రెండ్స్ ఆవులలో. చూడండి పాపం ఇక్కడ పొలం అంతా వెళ్ళే ఫ్రెండ్స్. ఇదంతా చూడండి పాపం ఇంతగా కష్టపడుతున్న మా మనోహర్ రెడ్డిని పాపం మా ఛానల్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, కుదిరితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకోటి మర్చిపోయాను ఫ్రెండ్స్, షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీరు ఎంత షేర్ చేస్తే మాకు అంత ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రెండ్స్ వడియాలు వేస్తున్నాడు, వడియాలు తెచ్చాడు. చూడండి ఫ్రెండ్స్ తవుడు అన్నీ ఈడికే తెచ్చి పెట్టుకున్నాడు ఫ్రెండ్స్. నైట్ ఈడే పడుకుంటాడు. ఆవులన్నీ ఈడే ఉంటాయి. ఎవరికైనా కావాలంటే ఏదైనా ఆవుని ఒక 2 ఆవులని లేపండి ఫ్రెండ్స్. నైట్ ఇట్లా వచ్చేసి ఇప్పుడే చెట్టు పెట్టాడు ఫ్రెండ్స్. మునక్కాయ చెట్టు భారీ మునక్కాయలు వేస్తుంది. ఉసిరికాయ చెట్టు పెట్టాడు. డ్రాగన్ ఫ్రూట్ కానీ పెట్టాడు ఫ్రెండ్స్. నేను చూపిస్తాను. డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడిప్పుడే పెద్దది అవుతుంది. డ్రాగన్ కాయలు పెద్దది అయ్యి కాయలు కాసిన తర్వాత మీకు పంపిస్తాను ఫ్రెండ్స్. ఎవరైతే నా వీడియోని షేర్ చేస్తారో వాళ్ళకి పంపిస్తాను. అట్లాగే ఇక్కడ బొబ్బాయి చెట్టు కానీ ఉంది ఫ్రెండ్స్. కాయలు కాయలేదు. మీరు లైక్ చేస్తే నా ఛానల్ని అప్పుడు మీకు బొబ్బాయి కాయలు పంపిస్తాను ఫ్రెండ్స్. చూడండి చాలా కష్టపడుతున్నాడు. బామర్ది హాయ్ చెప్పు. బామర్ది కష్టజీవి ఫ్రెండ్స్. పొద్దునంతా చాలా కష్టపడ్డాడు. ఇప్పుడే సప్పకు పోతున్నాం ఫ్రెండ్స్. సప్పకు పోయి చూపిస్తాము. ఇంకా సప్పకు వచ్చి దాంట్లోకి వేయాలి ఫ్రెండ్స్. చూడండి అక్కడంతా తెల్లగా మేకుల్లా కనిపించేదంతా ఈరోజే ఫ్రెండ్స్. ఈరోజే నాటాడు పాపం. వీళ్ళ ఆవులకి గిడ్డి సరిపోలేదంట. సో ఈరోజే కష్టపడి ఇదంతా చేశాడు. నేను ఇప్పుడే వీళ్ళ పొలం దగ్గరికి వచ్చాను చూడడానికి. చూడండి నాటాడు ఫ్రెండ్స్. దాన్ని నరికి చిన్న చిన్న ముక్కలుగా నాటాడు ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ ఇది కొద్ది రోజులకి ఇట్లా ఇనీషియల్ స్టేజ్లో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా తర్వాత కొంచెం పెరుగుకుంటూ పోతుంది. పెరిగి అలా పెద్దదవుతుంది. తర్వాత అలా మనకి కోతకు వస్తుంది. కోయడానికి వెళ్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో వీడియో. ఇప్పుడు గిడ్డి కోయడానికి వస్తున్నాడు ఫ్రెండ్స్. మా ఓడు ఇప్పుడే ఓటు కానిచ్చుకొని వచ్చాడు ఫ్రెండ్స్. సప్పగా వస్తున్నాడు. ఇలాంటి ఏమైనా జాబ్ ఉంటే మీ డైరీ ఫామ్లో మా వాడికి ఇస్తే నెలకు 1,00,000 రూపాయలు శాలరీ. బాగా మంచిగా పనిచేస్తాడు ఫ్రెండ్స్. చాలా చక్కగా చూసుకుంటాడు. చూడండి ఫ్రెండ్స్ అప్పుడైతే చాలా అయితే కోసేసాడు. ఫాస్ట్ కోసేస్తాడు ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు మేము చేపల వేటకి అయితే వెళ్ళబోతున్నాము. ఆ వీడియోని కానీ మీకు చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. నైట్లో చేపలు మాత్రం మా బామ్మది చాలా హైలైట్గా పడతాడు ఫ్రెండ్స్. ఇదే వీళ్ళ పొలం అంతా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎండాకాలంలో ఇంత పచ్చగా గడ్డి అయితే భలే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మా బామ్మది కష్టపడుతున్న కష్టానికైనా మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా కొట్టండి. మా ఓడు రేపు మొత్తం రేపు చేపలకి అయితే పోవాలని చెప్పాడు నాతో. అయితే రేపు చేపల పోయేది కానీ చేస్తాం ఫ్రెండ్స్. ఆ వీడియో కానీ చేసి మీకైతే పెడతాము. ఇంకా మన ఛానల్లో రోజు ఒక వీడియో అయితే
మన బామార్ది గురించి అయితే వస్తూ ఉంటుంది. కటింగ్ చూడండి ఫ్రెండ్స్, అయితే హైలైట్ కొట్టించాడు. మీకైనా కటింగ్ కాస్ట్ తెలుసుకోవాలని అంటే మా బామార్దికి కాల్ చేయండి. నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, లేదంటే కమెంట్ చేయండి. ఆ కటింగ్ చూడండి ఫ్రెండ్స్, ఎలా చేయించాడు అసలు. ఇది సూపర్గా ఉంది ఫ్రెండ్స్. తిరుపతిలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చాడు ఫ్రెండ్స్. రేపైతే ఖచ్చితంగా మేమైతే చేపల వేటకైతే వెళ్తాము. మేము చేపలు ఎలా పడతాము, ఎలా ఏం చేస్తాము, చేపలు పట్టడానికి ఎన్ని చేపలు పడతాము, ఏ చేపలు పడతాము అన్నీ అయితే మీకైతే రేపు వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. అప్పుడే ఒక మోపు అయిపోయింది ఫ్రెండ్స్, ఒక మోపు అయితే కట్టేశాడు. ఇంకొక మోపు వచ్చేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతాము. ఇంటికి వెళ్ళిపోయి ఈరోజు మా బామ్మది ఏదో పార్టీ ప్లాన్ అని చెప్పాడు ఫ్రెండ్స్. ఆ పార్టీ ఏమి ఇస్తాడో, నన్ను బెంగళూరు నుంచి రమ్మన్నాడు, నేను వచ్చాను. ఈ పార్టీ కోసం వెయిట్ చేస్తున్నాను. మా బామ్మది ఏమి ఇస్తాడు అని ఎగ్జైట్మెంట్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా బామ్మది దగ్గర మేకపోతులు కూడా పెంచుతున్నాడు ఫ్రెండ్స్. ఎవరికైనా మీకు కావాలంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మా బామ్మది అయితే అడ్రస్ పెడతాడు, చూపిస్తాం ఫ్రెండ్స్. మటన్ బాగా ఉంటుంది, బాగా బియ్యం వేసి పెంచాడు ఫ్రెండ్స్. పాపం ఇట్లా కష్టపడుతున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మనం లైక్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇట్లా కష్టపడే రైతుల్ని మాత్రము మనము ఎప్పుడూ సపోర్ట్ చేస్తుండాలి. జై జవాన్ జై కిసాన్ అన్నట్టు మా వాడు జై కిసాన్ చేస్తున్నాడు. పిఎం నరేంద్ర మోడీకి చెప్పి అయితే ఒక అవార్డు అయితే ఇప్పించాలి ఫ్రెండ్స్. పాపం మా ఊర్లో ఉత్తమ రైతు అవార్డు అయితే ఇప్పించాలి. ఇదంతా వీడే పెట్టాడు. ఈ పుల్లంతా ఆ ఇనిషియల్ స్టేజ్లో అట్ట పెట్టిండే, మళ్ళీ ఇలా పెరిగింది, ఇలా అయింది, ఇలా అవుతుంది, ఇలా అయింది, మళ్ళీ కొంచెం మళ్ళీ పెద్దదై ఇలా అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడైతే ఇది కోతకు వచ్చింది. దీని బ్రీడ్ ఈ గడ్డి పేరేంటో నాకేం తెలియదు ఫ్రెండ్స్. మా బామ్మని అడిగి తెలుసుకున్నాము. ఈ గడ్డి పేరేంద్రా? పుల్లజొన్న అంట ఫ్రెండ్స్. వాడికి కూడా తెలీదు, ఏదో గిడ్డి ఉంది నాటి పారుతాడు. ఇంకా ఫామ్ అయితే అంత పెద్ద సక్సెస్ అయితే కాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే పెడుతున్నాడు. 4 ఆవులు, 2 దూళ్ళు, ఒక 4 మేకపోతులు అలాంటివి ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక షెడ్ వేసి ఇంకా ప్రొఫెషనల్ ఫామ్ని అయితే డైరీ ఫామ్ని రెడీ చేస్తాడు ఫ్రెండ్స్. మనోహర్ డైరీని అయితే ఓపెన్ చేస్తాడు ఫ్రెండ్స్. మా బామ్మది పేరు యాక్చువల్లీ మనోహర్ రెడ్డి. ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి ఎంటర్ప్రెన్యూర్ అవుతాడు ఫ్రెండ్స్. ఆవుల్ని మేపి డైరీ పెట్టి మంచి బిజినెస్ మ్యాన్ అయితే అవుతాడని అనుకుంటాను ఫ్రెండ్స్. ఫార్మర్ టు బిజినెస్ మ్యాన్, చాయ్ వాలా టు పిఎం అన్నట్లు ఫార్మర్ టు బిజినెస్ మ్యాన్, ఫార్మర్ టు అంబానీ అవుతాడు ఫ్రెండ్స్ మా బామ్మది. చూడండి, కష్టపడి రోజుకైతే ఇంత కష్టం చేసి 1000 రూపాయలు అయితే సంపాదిస్తాడు ఫ్రెండ్స్. సాయంత్రానికి బిల్లు వస్తుంది. నెలకైతే 30,000 అయితే సంపాదిస్తున్నాడు ఫ్రెండ్స్. ఇంకా నేను ఈ వీడియోని అయితే ఇంకా లాగ్ లేకుండా ఏం చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. గడ్డి అంతా కోసేసాడు. ఆవులకి వేసేసి మేమైతే ఇంటికి బయలుదేరుతాం. ఇప్పుడే మొబ్బు అయిపోయింది. సో ఆవులకి వేసేటప్పుడు అయితే చూపిస్తాం ఫ్రెండ్స్. ఆవులకి వేసేసి మేమిద్దరం ఇంకా బయలుదేరుతాం ఇంటికి. చూడండి ఫ్రెండ్స్, కోసేసాడు, ఇంక ఎత్తుకొని పోతున్నాము. ఆవులకి వేయడానికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. లేకపోయే ఆవులకి అయితే వేసేస్తాము. పక్కనే ఆవులకి వేయడానికి అయితే వచ్చేసాం. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, మేకపోతను అయితే ఇస్తానన్నాడు. ఇదే ఫ్రెండ్స్, బాగా నమ్మకం బలిసింది ఫ్రెండ్స్. కావాలంటే మీరు ఇంకోవచ్చు. ఇదే ఫ్రెండ్స్, మావాడు ఆవులకి అయితే పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టలేదు, కానీ తక్కువ వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఒకటైతే వేసేసాము. ఇంకోటి తేవడానికి వస్తాను. ఇక్కడే పక్కనే ఉంది గడ్డి, ఎత్తుకొని వస్తాడు. మావాడిది ఎత్తడానికి రావాలనా? ఎత్తుకొస్తాడంట ఫ్రెండ్స్. చూడండి, అక్కడ ఎత్తుకుంటున్నాడు. ఎత్తుకొని అయితే గడ్డి అయితే వచ్చేస్తాడు ఫ్రెండ్స్. అయితే వీడియో అయితే తీస్తాను. చూడండి ఫ్రెండ్స్, వచ్చేస్తాను. చెట్లలో గుట్లలో అయితే మా వాడికి ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఎక్కువే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇదే మనది ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. ఏమైనా చిన్న పొరపాటు ఉన్నా క్షమించి షేర్ చేసేసేయండి మా వీడియోని.
గేట్ అయితే తెచ్చేసాం. ఇప్పుడు అదంతా ఆవులకి వేసేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మా వాడు ఇంకా పాలు పితికేసాడు. ఇంకా ఆవులంతా సరిగ్గా కట్టేసేసి మేము వెళ్ళిపోతాం. ఆవులే కాదు ఫ్రెండ్స్, చిన్న చిన్న దూళ్ళు అయితే భలే ఉన్నాయి చూడండి, చాలా చక్కగా ఉన్నాయి. 4 ఆవులని చెప్తాను, 4 ఆవులు. మా వాడైతే ఇంకా వెళ్ళిపోతాం. ఈ వీడియో అయితే నేను స్టాప్ చేస్తాను ఫ్రెండ్స్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుస్తున్నాం. బాగుంది, బాయ్ చెప్పరా. మీరు ఎప్పుడైనా విపరీతంగా కాసిన మునక్కాయలు చేసావా? ఒక్కొక్కటి నా చెయ్యి ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్, అసలు మామూలుగా లేవు ఫ్రెండ్స్. మా బామ్మర్ది అయితే ఒక చెట్టు వేసాడు చూడండి, ఆకు మాత్రం లేదు, ఓన్లీ మునక్కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆవులను అయితే కట్టేస్తున్నాడు, కట్టేసేసి మేమైతే వెళ్ళిపోతాం.